ప్రస్తుతం ఆర్కే గారు రాజీనామా చేయడం వల్ల పార్టీకి నష్టం కలిగిద్దంటారా? లాభం ఇది కలిగిద్దా? లాభమే, నష్టమేమి ఉండదు. లాభమే, లాభమే అంటారా? వైసీపీకే లాభం. ఓకే. గెలిచేదే వైసీపీ. వైసీపీ గెలిచిద్దంటారా ఆ, మంగళగిరిలో? ఆ. ఓకే. అలాగే ఈ గండి చిరంజీవి గారు ప్రభావం ఎంతవరకు ఉండిద్దంటారు? ఎవరిచ్చినా వైసీపీ, ఎవరికి ఇచ్చినా వైసీపీ గెలుతారు. అలాగే ఆర్కే గారు ఈ వర్గం ఉంది కదా, వాళ్ళు రేపు గండి చిరంజీవి గారికి సపోర్ట్ ఇస్తారంటారా? ఎందుకు ఇస్తారు, గంజరంజీవికి ఇస్తారు సపోర్టు. ఓకే. పార్టీని ఎందుకు వదులుకుంటారు? పార్టీని వదలరంటారు. వదలరు. ఆయన ఏదో వ్యక్తిగతలో ఆ బిల్లులు రాలేదని అదని ఇదని ఏమన్నా అట్టేయడం, కానీ గెలిచేదే వైసీపీ. అలాగే ఇక్కడ ఈ మంగళగిరి కాన్స్టిట్యూషన్లో మా లోకేష్ గారి ప్రభావం ఎంతవరకు ఉండిద్దంటారు? ఏం చెప్పలేము అది. అలాగే లాస్ట్ టైం కూడా ఓడిపోయారు, ఈసారి మళ్ళీ గెలవగలరంటారా? అంత లేదంటారా? మళ్ళీ అలాగే ఉందంటారా? ఏమో ప్రజలు ఏం చేస్తారో మరి. కప్పు గెలిచిద్ది అనుకున్నాం, గెలిచిందా? ఆయన గెలుస్తాడు అంటున్నారు. ఎవరేం చెబుతాం చెప్పలేము. ఇప్పుడు దాకా ఏం చెప్పాలి? ప్రజల నిర్ణయం 4 నెలల నాడు అప్పుడు ఎట్లా ఉంటుందో అది. అలాగే ఈ జగన్ గారు కూడా 175 స్థానాలు గెలుస్తాం, మంగళగిరి కూడా గెలుస్తాం. ఆయన కాన్సెప్ట్ పెట్టుకున్నాడు గెలుస్తామని, కప్పు కొడతామన్నారు. అట్లాగే ఆయన కూడా 175 వస్తాయని చెప్తాడు. దాంతో ఇదే ఉంది. ఓకే. ఆశాజనకం ఉండాలిగా వాళ్ళకి. ఓకే. అది. అలాగే ఒకవేళ ఆర్కే గారికి కనుక అదే రాజీనామా చేయకుండా టికెట్ ఇచ్చి ఉంటే గెలిచేవాళ్ళు అంటారు ఈసారి మళ్ళీ? గెలుతారు, ఎందుకు వెళ్ళరు? బ్రహ్మాండంగా గెలుస్తారంటారు. వైసీపీ మంగళగిరి. మంగళగిరి బట్టి వైసీపీ అంటారు. కొత్త వాళ్ళకి ఇచ్చిన సీటు ఎవరికి ఇచ్చినా వైసీపీ. ఎవరికి ఇచ్చిన. ఓకే. అలాగే ఈ గండి చిరంజీవి గారి వర్గం కూడా కాస్త ఎక్కువ మంది ఉన్నారు మంగళగిరిలో, అందుకే గెలుస్తారా టికెట్ ఇచ్చారు బీసీ వర్గాలు కదా? అంటే అటు తెలుగుదేశంలో కూడా ఉన్నారుగా, అన్నిట్లో ఉన్నారుగా. మంగళగిరి ఎప్పుడు తెలుగుదేశం లీడింగ్. అలాగే ఈ గండి చిరంజీవి గారు 2010 టీడీపీ తరపు నుంచి వచ్చారు, పోటీ చేశారు కదా, అప్పుడు ఓడిపోయినట్టున్నారు. ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తారు, గెలవగలరంటారా? గెలుస్తారు, అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. జగన్ చూసి చేస్తారు కానీ చిరంజీవి చేయరుగా. ఓకే. అలాగే ఈ జగన్ కూడా ఇక్కడ ఇంటింటికి వాలంటీర్లను పంపించడం కానీ ఎంత బాగా పనిచేస్తున్నారు అంటారా? బాగానే పనిచేస్తున్నారు. ఏమైనా అభివృద్ధి? మండలాలు చుట్టూ తిరగవసరలా, బాగుంది పాలన. అది. అలాగే ఈసారి 2024లో ఎవరు గెలిస్తే బాగుంటుంది మీ అంచనా? ఎవరు వస్తే బాగుంటుంది? ఈసారి కూడా జగనే సీఎం. ఎమ్మెల్యేలతో పని లేదు కానీ సీఎం జగన్. వైఎస్ఆర్. ఓకే. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ సీట్లు మార్పిడి ఎలా చూస్తారు? ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు రాజీనామాలు చేసి వెళ్ళటం కానీ అది ఎలా ఉందంట పార్టీ? మన తెలియదు, వాళ్ళు చూసుకుంటారు ఎవరెవరు అనేది, వాళ్ళకి అనాలిసిస్ ఉంటుందిగా. మిలియన్ సర్వే తీసుకెళ్తారు, పెడతారు. ఆయన మార్చుకుంటే చూసుకుని మారుతాడు. 10 మంది సర్వే చూసుకుని ఆయన ఏం చేయాలనేది చూసుకుంటాడు. అది నేను చెప్పినంత మాత్రం అవ్వదు కదా. అయితే మంగళగిరి కాన్స్టిట్యూషన్లో మీరైతే ఎవరు పోటీ చేయాలనుకుంటారు? మీ అభిప్రాయం అది మీకు నచ్చిన ప్రభుత్వం? మేము ఎట్లా చెబుతాం నీకు ఓటు బలా నేస్తాం అని. ఎవరికి వేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మంగళగిరిలో? మంగళగిరిలో మీరు ఎవరికి ఓటు వేస్తే బాగుంటుంది అనుకుంటారు? ఎవరు వైసీపీ అయితే వాళ్ళకే. ఎవరు వైసీపీ అయితే వాళ్ళకా? మేనరు.